ఇక్కడ మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ నేనే టీఆర్ఎస్ కార్యక్రమానికి నేను ఎప్పుడు కార్యకర్తగా మాత్రమే వస్తున్నాను. టీఆర్ఎస్ పుట్టుక నుంచి క్రమంగా ప్రారంభమైన ఆ ప్రతి ప్రస్థానంలో కూడా నేను ఒక సాక్షిగా ఉన్నా. టీఆర్ఎస్ చూస్తే నాకు గోదావరి నది గుర్తుకొస్తుంది. ఎక్కడో త్రయంబకంలో కొండ కోదల నుంచి బొట్టుగా రాలిపడ్డ గోదావరి సముద్రంలో కలిసే దగ్గర ఒక అనంత ప్రవాహమై ఎలా కొనసాగుతుందో, ఒకే ఏడాదిలో ఒక సంఘం కేవలం హైదరాబాద్ పరిధిలోని 7,000 సభ్యత్వం ఉన్న చరిత్ర నేను చూసాను. అందుకు నేను గర్విస్తున్నాను. ఇంకొక స్వార్థం కూడా నాలో కలిగింది. జీవితంలో 31 ఏళ్ళు పనిచేసిన అధ్యాపక వృత్తిలో రిటైర్ అయిపోయిన మొన్న మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఒక ప్రైవేట్ కాలేజీలో చేరి ఇదే టీఆర్ఎస్ లో ఒక కార్యకర్తగా నేను మళ్ళీ జీవితం ప్రారంభించాను. అంత గొప్ప ఉత్తేజాన్ని అందించారు. అది హరియాణ కళాభవన్లో కావచ్చు, సుందర విజ్ఞాన కేంద్రంలో కావచ్చు, వివిధ ఉద్యమాల సందర్భాల్లో నగరంలో మారుమూలలో సైతం పెద్ద ఎత్తున సమీకృతులై లెక్చరర్స్ చూపించిన ఆ పోరాట పట్ల నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. చివరిగా గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ తరఫున కొత్త కార్యవర్గానికి మీ అందరికీ అభినందనలు తెలుపు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 24 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ కాలేజీ ఉన్నా సరే, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆయా నియోజకవర్గాల్లో జేఏసీ కమిటీలు ఉన్నాయి. మీ కష్టాల్లో మేము పాలు పంచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు.